అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి 2 జాబితాలు రిలీజ్ అయ్యాయి. 38 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. అందులో 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పుడు దాని కారణంగానే వైసీపీ నుంచి చాలామంది నాయకులు బయటకు వచ్చారు. ఇంక్లూడింగ్ నిన్న కూడా కాపు రామచంద్రారెడ్డి గారు, అంతకుముందు ఆల రామకృష్ణారెడ్డి గారు చాలామంది బయటకు వచ్చారు. ఇంకా బయటకు రావడానికి కొంతమంది రెడీ అవుతున్నారు. ఆ మంట ఆరకముందే వైసీపీ ఇప్పుడు 3వ లిస్టుకి రెడీ అవుతుంది. 3వ లిస్టు దాదాపుగా కొలిక్కి వచ్చింది. దీనిలో కర్నూలు జిల్లాకు చెందిన మార్పులు చేర్పులు అంటే గుమ్మనూరు జయరాం గారి సీటు విషయంలో కావచ్చు, ఆలూరు, అలాగే ఇంకొంతమంది మంత్రులకు సంబంధించి ప్రకాశం జిల్లా బాలినేని గారికి సంబంధించి, దర్శికి సంబంధించి, గిద్దలూరు, మార్కాపురం, ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్పులు చేర్పులు, నెల్లూరు జిల్లాకు సంబంధించి మార్పులు చేర్పులు, ఇలా ఒక 30 నియోజకవర్గాల్లో దాదాపుగా 25 నుంచి 30 నియోజకవర్గాల్లో 3వ దశలో జాబితా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ జాబితా సందర్భంగా కూడా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు, సొంత సామాజిక వర్గం వాళ్ళకే కొంతమేరకు ఎదురు దెబ్బ తగలబోతోంది. ఆ ఎదురు దెబ్బ వాళ్ళకి ఆల్రెడీ లీకుల రూపంలో వెళ్ళింది. ఒక ఎంపీ గారు, ఒక మాజీ మంత్రి గారు, ఇంకొక ఎమ్మెల్యే గారు, వీళ్ళందరికీ ఆల్రెడీ వాళ్ళకి సమాచారం వెళ్ళింది. ఒకవేళ తమకు సీటు ఇవ్వకపోతే, తమ స్థానాల్లో తమను సంప్రదించకుండా వేరే వాళ్ళకి సీట్లు ఇస్తే పార్టీ నుంచి ఇమీడియట్గా బయటకు వెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ నిన్న హైదరాబాద్లో కూడా మీటింగ్ జరిగింది. వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఆల్రెడీ నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కీలక నాయకుడు తనకు సంప్రదించకుండానే ఒక 3 నియోజకవర్గాల్లో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, తను చెప్పిన వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన కూడా రివర్స్ అవుతున్నారు. ఇలా వైసీపీలో కొంచెం ఇంటర్నల్ అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నిజానికి నాకు పదే చెప్పాలని లేదు. వైసీపీకి సంబంధించి ఇలా జరుగుతున్న వ్యవహారాలు నాకు చెప్పాలని సరదా కాదు, కానీ జరుగుతున్నవే నేను చెప్తున్నా. నేను నిజంగా ఫేక్ చెప్పాను అనుకోండి, అబద్ధాలు చెప్పాను అనుకోండి, నేను ఇంత మొహం చూపించుకొని ఇంత ఓపెన్గా నేను వీడియోలు చేయను. ఎందుకంటే రేపు నేను రోడ్ల మీద తిరగాల్సిన వాడిని. వైసీపీకి చెప్పేది ఏంటంటే, నేను ఆ పార్టీ శ్రేయోభిలాషిని ఎంతో కొంత, 2 పార్టీలకు నేను సమదూరంలోనే ఉంటాను. వైసీపీలో చాలా దారుణమైన అంతర్గత మార్పులు జరగబోతున్నాయి. దాన్ని తట్టుకోవడానికి చాలామంది సిద్ధంగా లేరు. నేను దాదాపుగా ఏడాదిన్నర కిందటి నుంచే చెప్తున్నా, వైసీపీలో 35 ఎమ్మెల్యేలకు సీట్లు ఎవరు, 40 ఎమ్మెల్యేలకు సీట్లు ఎవరు, దాదాపుగా ఒక 20 మంది పార్టీ మారిపోతారని ఏడాదిన్నర కిందటి నుంచి చేస్తూనే ఉన్నా. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. పార్టీ నుంచి బయటకు వస్తున్నారు, నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నారు. నేను చేసిన ఒక్క వీడియో కూడా ఫేక్ వీడియో లేదు, ఫేక్ వీడియో అవ్వలేదు. కానీ చాలామంది నన్ను ఇప్పటికీ కామెంట్స్లో తిడతారు, ఫేక్ వీడియోలు చేస్తావని. ఫేక్ వీడియోలు చేస్తే ఇంత ఓపెన్గా మొహం చూపించుకొని ఎందుకు చేస్తా చెప్పండి? ఏదో ఒక ఫేక్ థంబ్నెయిల్ పెట్టి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ చేసేలేనా? అలా చేస్తే బోల్డ్ వ్యూస్ వస్తాయి నిజంగా. కానీ నేను ఎందుకు ఇంత ఓపెన్గా చెప్తున్నాను? జరుగుతున్న పరిణామాలను ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఏదో ఒక ఛానల్ ఉండాలి, ఏదో ఒక వేదిక ఉండాలి. 2 పార్టీలను కూడా జరుగుతున్న మార్పులు ఉన్నది ఉన్నట్టు అందరికంటే ముందుగా చెప్పాలి అని మనం ఛానల్ పెట్టాం. ఈ 3వ లిస్టు వచ్చిన తర్వాత కూడా సీఎం గారికి సన్నిహిత వర్గం నుంచే కొంత తిరుగుబాటు ఉండబోతోంది. ఆల్రెడీ ఆ నాయకులు నిన్నటి నుంచే రహస్య సమావేశాలు మొదలుపెట్టారు. అందుకని సంక్రాంతిలోగానే 3వ లిస్టు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది రెడీ అయిన వెంటనే కాస్త మార్పులు చేర్పులు, వైసీపీ నుంచి పార్టీ నుంచి బయటకు వెళ్ళడాలు అన్నీ జరుగుతాయి. జనసేన పార్టీలోకి ఒక కీలకమైన నాయకుడు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే, వెళ్ళిపోతే వెళ్ళిపోని, మనకు ఆ స్థానంలో బలమైన బీసీలను పెడదాం అనే లెక్కలో ఉన్నది వైసీపీ. మ్యాక్సిమం ఎక్కువ సీట్లు బీసీలకు ఇవ్వాలని, తద్వారా బీసీ అజెండా మేమే అమలు చేశాము, బీసీలకు ఎక్కువ సీట్లు మేమే ఇచ్చాము, సామాజిక సాధికారత మాతోనే సాధ్యమైంది అనే పొలిటికల్ మార్కెటింగ్ చేయాలని వైసీపీ వెళ్ళిపోయే నాయకులను వదిలేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మాకేమీ నష్టం కాదు అని. కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ఊరికే ఉండరుగా. వీళ్ళ మీద కోపం, కొత్త పార్టీ మీద ప్రేమ, రెండూ కలిపి కోపం ప్లస్ ప్రేమ ఎక్కువ అవుతాయి.
వాళ్ళు సాధారణ ఎఫర్ట్స్ కంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు వైసీపీని ఓడించడానికి. సో వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పార్టీ మారుతారు. వాళ్ళు గెలవడం మాట పక్కన పెడితే వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పార్టీ మారుతారు. అది వైసీపీకి అయితే అంత ఆషామాషి అంత ఈజీ కాదన్నమాట.